హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈజీ పద్ధతిలో మీకు జాకెట్ కటింగ్ నేర్పిస్తాను. క్లాత్ని ఇలా రెండు మడతలు వేసుకుని ఇలా ఫోల్డింగ్ మన వైపుకి వచ్చేలా పెట్టుకోవాలి. పెట్టుకుని మనం చేయవలసింది ఏంటంటే ఫస్ట్ లూజ్ కొలుచుకోవాలి. బ్లౌజ్ని ఇలా సర్దుకుని ఈ లూజ్ కొలుచుకోవాలి. 22 వచ్చింది. మనం ఈ క్లాత్ని రెండు మడతలు వేసుకున్నాం కాబట్టి ఈ 22ని సగం చేసుకొని పెట్టుకోవాలి. 22లో సగం 11. ఇది వచ్చేసి లూజు. ఇది కింద మడత 2 ఇంచెస్ మడత ఇచ్చుకోవాలి. 2 ఇంచెస్ ఇది బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకుని బ్యాక్ పొడవు కొలవాలి. 12 వచ్చింది. ఈ మనం మడతకు వదులుకున్న దగ్గర నుండి 12 అంగుళాలు కొలుచుకుని ఇలా పొడవు గీసుకోవాలి. ఇది వచ్చేసి పొడవు, ఇది వచ్చేసి లూజు. ఇలా ఒక బాక్స్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత సైడు చంక వైపు కొలవాలి. 8 అంగుళాలు వచ్చింది. ఆ 8 మనం ఈ మడత వదిలిన దగ్గర నుంచి 8 అంగుళాలు పెట్టుకోవాలి. ఇలా పెట్టగానే చంకదింపు వచ్చేస్తుంది. ఈ చంకదింపు వస్తుంది. తర్వాత మెడలు ఎంత కొలవాలి. 4.5 వచ్చింది. అరంగుళం ఇక్కడ మెడకి ఖర్చుకి వదులుకోవాలి. 5 పెట్టాలి. ఆ 5 ఇక్కడ పెట్టాలి. పెట్టి షోల్డర్ 5.5, భుజం 3 పెట్టాలి. పెట్టి దీన్ని ఒక స్క్వేర్లా తీసుకోవాలి. ఇలా స్క్వేర్లా తీసుకుని ఒక అంగుళానికి ఒక గీత ఇచ్చుకుని రౌండ్ ఇవ్వాలి. అలాగే నెక్ కూడా ఒక స్క్వేర్ తీసుకుని స్క్వేర్ ఆకారంలో ఒక అంగుళానికి ఒక గీత ఇచ్చి రౌండ్ ఇవ్వాలి. ఇది వచ్చేసి వెనక పార్ట్, మెడ, చంక. ఇది మడత కానీ ఒక చిన్న డాట్ ఇచ్చుకోవాలి. తర్వాత వచ్చేసి హ్యాండ్ తీసుకోవాలి. హ్యాండ్ని ఇలా 4 మడతలు ఫోల్డ్ చేసుకుని 4 మడతలు చూసుకోవాలి. చూసుకుని హ్యాండ్ లూజ్ కొలవాలి. ఇలా 7.5. 7.5కి ఇలా ఇచ్చుకుని హ్యాండ్ ఫోల్డింగ్ ఉంది. ఇది ఒక ఫోల్డింగ్. ఆ ఫోల్డింగ్కి ఇలా ఇచ్చుకోవాలి. ఇచ్చుకుని హ్యాండ్ లెంత్ కొలవాలి. దీన్ని పొడవు అంటాం. హ్యాండ్ పొడవు 5.5. 5.5కి ఇలా ఇచ్చుకోవాలి. ఇచ్చుకుని అలాగే హ్యాండ్ కింద కూడా కొలవాలి. మనం లోతు ఎంత ఇవ్వాలి అని తెలుసుకోవడం కోసం ఇది కొలుచుకోవాలి. 2 ఇంచెస్ వచ్చింది. 2 అంగుళాలు అలా ఇచ్చుకుని 2 అంగుళాలు చెయ్యి ఆకారం ఇలా ఇవ్వాలి. ఇది హ్యాండ్. సెంటర్ కటింగ్ ఇచ్చి హ్యాండ్కి ఒక చెయ్యికి ఒకవైపు మాత్రమే లోతు తీసుకుంటాం. అలాగనే 2 చేతులకు కలిపి లోతు తీసుకోవాలి. ఈ లోతు తీసుకున్నది ఫ్రంట్కి వచ్చేలాగా మనం కుట్టుకోవాలి. కుట్టుకునేటప్పుడు ఇది హ్యాండ్. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఫ్రంట్. ఇప్పుడు ఫ్రంట్ భాగానికి వెళ్ళాం.
ఫ్రంట్ భాగం మనం ఇక్కడ వరకు మాత్రమే కొలుచుకోవాలి. 11.5 వచ్చింది. దీనికి అరంగుళం ఖర్చు ఇచ్చుకోవాలి 12. ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి 12 అంగుళాలకి ఫోల్డ్ చేయాలి. 12 అంగుళాలకి ఫోల్డ్ చేసి క్రాస్ కటింగ్ వాడతాం. ఇలా క్రాస్ ఇవ్వాలి. ఈ క్రాస్ అనేది ఈ డైమండ్ షేప్ ఇలా వచ్చేటట్టు క్రాస్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకుని ఇలా మనం డై గీసేసుకోవాలి. ఇప్పుడు వచ్చి ఫ్రంట్ నెక్ కొలవాలి. ఫ్రంట్ భాగం నెక్కని ఇలా సర్దుకుని కొలవాలి. 6 వచ్చింది. మనం అరంగులు తగ్గించుకుని పెట్టుకోవాలి. 5.5కి పెట్టుకోవాలి. మనం కుట్టాక అది 6కి వస్తుంది. అలా రౌండ్ ఇచ్చుకుని ఇప్పుడు ఈ షేప్ భాగం కొలుచుకోవాలి. ఇక్కడ వరకు మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ వరకు మాత్రమే తీసుకోవాలి. 3 అంగుళాలు వచ్చింది. ఈ మధ్యలో డాట్కి, ఈ ఖర్చుకి, పై ఖర్చుకి, ఈ మూడింటికి కలిపి అంగుళం ఎక్స్ట్రా ఇవ్వాలి. మనకి ఇది ఎంత వచ్చింది? 3 వచ్చింది. అంగుళం ఎక్స్ట్రా ఇవ్వాలి. 4 అంగుళాలు పెట్టుకోవాలి. అది నెక్ వైపు పెట్టుకోవాలి. 4 అంగుళాలు ఇలా మెడవైపు పెట్టుకుని తర్వాత ఈ డాట్ని పట్టుకుని పట్టి వరకు కొలవాలి. 3.5 ఇంచెస్ వచ్చింది. 3.5 కిందకి పెట్టుకోవాలి. పెట్టుకుని షేప్ రౌండ్ ఇచ్చుకోవాలి. ఇచ్చిన తర్వాత ఈ సైడ్ కూడా లెంత్ కొలుచుకోవాలి. సైడ్ లెంత్ ఇక్కడ వరకు మాత్రమే తీసుకోవాలి. 6 అంగుళాలు వచ్చింది. ఈ 6 అంగుళం ఖర్చు ఇచ్చి ఇందులోకి ఇలా కలపాలి. తర్వాత ఫ్రంట్ భాగం మాత్రమే లోతు తీసుకోవాలి. బ్యాక్ తీసుకోకూడదు. ఫ్రంట్ మాత్రమే తీసుకోవాలి. మూడున్నర పెట్టుకున్న చోట నాటు పెట్టుకుని ఈ మధ్యకి వచ్చేసి ఇక్కడ ఒక నాటు పెట్టుకోవాలి డాట్స్కి. అలాగే ఇక్కడ పెట్టి ఇక్కడ ఒక నాటు పెట్టుకోవాలి. ఫ్రంట్ ఇలా డాట్స్ వేయడానికి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్, హ్యాండ్స్ మనం షేప్లు తీసుకుంటాం. ఈ షేప్లు తీసుకుంటాం. ఆ షేపులు వచ్చేసి ఎంత వచ్చింది? 9 వచ్చింది. అరంగుళం ఖర్చు పెట్టుకోవాలి. 9.5. 9.5కి ఇలా పెట్టుకుని ఈ లెంత్ కొలవాలి. 2.5. 2.5 అంటే అరంగుళం ఖర్చు ఇచ్చుకోవాలి. 3 ఇటు 2.5 ఇవ్వాలి. ఇచ్చేసి షేప్ ఆకారం ఇచ్చుకోవాలి. అలా షేప్ ఆకారం. ఈ పట్టీలు క్లాత్ తీసుకోవాలి. ఈ పట్టీలు క్లాత్ పెంపుడు పట్టి, లోపట్టి అంటాం. దీన్ని తాళ్ళు పట్టిని పెంపుడు పట్టి, ఉక్సులు పట్టిని లోపట్టి అంటాం. ఇవి పట్టీలు తీసుకోవాలి. తర్వాత నెక్ వేయడానికి క్రాస్ ముక్కలు తీసుకోవాలి. ఇది బ్లౌజ్ కటింగ్. నెక్స్ట్ టైం మీకు కుట్టడం చూపిస్తాను.